హాయ్ గైస్. నేను ఫస్ట్ వీడియో అయితే చేశాను. బట్ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఓకే. ఈరోజైతే మనం డే 1 ఓటింగ్ అనాలిసిస్ అయితే డిస్కస్ చేసుకుందాం. మనకి ఎవ్రీడే జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్ అయితే వేసుకోవచ్చు. దీనికి పెయిడ్ వర్షన్ ఏమీ లేదు. నార్మల్‌గా లాగిన్ అయ్యి ఓటైతే వేసుకోవచ్చు. సో, మనకి ఎవ్రీడే 12:00కి ఈరోజైతే ఓపెన్ అయిపోయి ఓటింగ్ పోల్స్ అన్నవి. సో, మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో డైలీ మీరు ఓటు వాళ్ళకి వేసుకోవచ్చు. సో, ఎవరికీ ఎక్కువ ఓట్స్ అయితే లేవు. మేబీ పీఆర్ ఇంకా పెట్టుకోలేదనుకుంటా. సో, అందుకే అందరికి కొంచెం తక్కువ తక్కువ ఓట్స్ అయితే పడ్డాయి ఈరోజు డే 1. అసలు ఎవరు టాప్ 5లో ఉంటారు, టాప్ 6లో ఉంటారు, ఎవరు బాటమ్‌లో ఉంటారు, ఇలా ఎవ్రీడే మనం అయితే ఓటింగ్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం. మనకి సెప్టెంబర్ 5 వరకు అగ్ని పరీక్ష వస్తుంది. సో, అప్పటి వరకు మనం ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్ అయితే డిస్కస్ చేసుకుందాం. నేను ఎవ్రీడే 6:00కి ఈ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒక అప్డేట్. ఏంటి అంటే గాయత్రి అయితే ఎలిమినేట్ అయిపోయింది. తనకి ఈరోజు ఆడిన ఆటలో యెల్లో కార్డ్ వచ్చిందంట. అండ్ నెక్స్ట్ రెడ్ కార్డ్ వచ్చి తనైతే ఎలిమినేట్ అయిపోయింది. ఎవరైతే గాయత్రికి ఓటు వేస్తున్నారో వాళ్ళింకా ఓటు వేసుకునే అవకాశం లేదు. అండ్ ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది. సో, మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా మీ ఓటైతే వేసుకోవచ్చు. అండ్ మీరు ఓటు ఎవరికి వేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, టాప్ 6లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, అది కూడా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ అయితే చేయండి. అండ్ మనం అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. అండ్ మనకి ఫస్ట్ వచ్చి ఇదైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో కొంతమందిని చూసి మేబీ వాళ్ళే టాప్‌లో ఉండొచ్చు. 1, 2, 3 ప్లేసెస్‌లో అనుకున్నాం గదా! అయితే ఇక్కడ అంతా రివర్స్ అయింది. మనకిక్కడ స్టార్టింగ్ టాప్ 1 వచ్చి అమన్ ఉన్నాడు. తను ఆడిన గేమ్స్ మేబీ అయ్యుండొచ్చు. అండ్ తిను అసలైన కామనర్. ఎందుకంటే తినకి పెద్దగా ఇన్‌స్టా‌లో ఫాలోయింగ్ లేదు. తినైతే ప్రస్తుతానికి టాప్ 1లో ఉన్నాడు. గేమ్స్ ఆడాడు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని కొంచెం కామెడీగా మాట్లాడుతూ నాకే అనిపించాడు బేసిక్‌గా చెప్పాలంటే. సో, తినకి అయితే ఓటింగ్ మంచిగా పడుతుంది. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చి రోహిత్ నాయుడు. తిను ఆడిన ఒకే ఒక గేము నిన్న అది. బట్ అది కూడా బాగా ఆడాడు. తెలివిగా ఆడాడు. అందుకే తను కూడా మేబీ ఓటింగ్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తిను కూడా ఇన్‌స్టా‌లో పెద్దగా ఫాలోయింగ్ లేరు. మేబీ 10,000 అలా ఉన్నారేమో ఇప్పటి వరకైతే. సో, తినైతే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి ఆర్‌జే చరణ్. యాక్చువల్లీ తిను ఉండొచ్చేమో టాప్ 1, 2లో అనుకున్నాను. బట్ తినైతే థర్డ్ ప్లేస్‌కొచ్చాడు. తినకి మంచి పాజిటివిటీ ఉంది. మాక్సిమం తిను బిగ్ బాస్ 10లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకైతే. లెట్స్ సీ చూద్దాం ఫర్దర్‌గా ఆడే గేమ్స్ ప్లేసెస్‌నైతే చేంజెస్ చేసే ఛాన్స్ అయితే ఉంది కదా! అండ్ టాప్ 4 వచ్చి రాజ్‌కుమారి. సో, తినతో కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళు చాలామందుంటారు. మేబీ ఆళ్ళకి కూడా తినకు ఓట్లు పడతాయి. అండ్ తినకి ఇన్‌స్టాలో 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఆ విధంగా కూడా తినకు ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉంది. సో, తినైతే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చి మిథిలేష్. తినొచ్చి స్టార్టింగ్‌లో 3 స్టార్స్ వచ్చాయి కదా! అప్పుడు కనిపియడమే. తర్వాత ఇప్పటి వరకు తను గేమ్స్ ఆడింది కనిపియలేదు. సో, తనకి ఇప్పటి వరకు స్క్రీన్ స్పేస్ లేదు కాబట్టి టాప్ 5లో అయితే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అండ్ టాప్ 6 ఝాన్సీ. తినకి కూడా ఓటింగ్ పడుతుంది. అండ్ తినకి ఇన్‌స్టాలో 8,00,000 ఫాలోవర్స్ ప్లస్ ఉన్నారు. సో, ఆ విధంగా కూడా తినకి హెల్ప్ అవ్వచ్చు. అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ టాప్ 7 వచ్చి శాలిని. తిను గేమ్స్ బాగా ఆడుతుంది. సో, తినకు కూడా ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ టాప్ 8 బాగి. ఓకే. తినకు కూడా పర్వాలేదు. మరీ ఎక్కువ కాదు, అలా తక్కువ కాదు. తినకు కూడా ఓటింగ్ పడుతుంది. అండ్ టాప్ 9 వచ్చి సృష్టి. తినకి స్టార్టింగ్‌లో కొంచెం నెగటివిటీ వచ్చింది. బికాజ్ తన బ్రేకప్ స్టోరీ చెప్పడం వల్ల అండ్ అంటే బ్లేమ్ అంతా బాయ్స్ మీద వేస్తారు అన్నట్టుగా తినకు కొంచెం నెగటివిటీ వచ్చింది. ఆ విధంగా తినైతే టాప్ 9లో ఉంది. అండ్ టాప్ 10 వచ్చి అపూర్వ. తినకి కూడా పర్లేదు. అంటే మరీ ఎక్కువ ఓటింగ్ అయితే లేదు. తక్కువ ఓటింగ్ అయితే ఉంది అపూర్వకి. అండ్ టాప్ 11 వచ్చి హేమంత్. తినైతే స్టార్టింగ్‌లో సింగిల్ స్టార్ వచ్చింది. ఎందుకు ఉంచారు ఏంటి అని మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. బట్ నిన్న ఆడిన గేమ్స్ కమిట్మెంట్ బిగ్ బాస్ మీద ఉన్నది చూసి తిను కూడా మేబీ ఓటింగ్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది కదా! సో, అలా టాప్ 11లో ఉన్నాడు హేమంత్. అండ్ టాప్ 12 వచ్చి ఆర్‌కే రామకృష్ణ. తిను టాటూ వేయించుకున్నాడు కదా! బిగ్ బాస్ వచ్చి నీ బ్రతుకు టాటూ అయితే వేయించుకున్నాడు కదా! తనైతే టాప్ 12లో ఉన్నాడు. అండ్ టాప్ 13 దీపక్. తినైతే స్టార్టింగ్ వచ్చిన కొంచెం అబద్ధం చెప్పాడు కదా! ఆ నెగటివిటీ కొంచెం ఉన్నట్టుంది. అండ్ నిన్నైతే చిల్లి గేమ్ ఆడాడు. బానే ఆడాడు. బట్ తినైతే టాప్ 13లో ఉన్నాడు. లెట్స్ సీ చూద్దాం. ప్లేసెస్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా మనకి డేస్ ఉన్నాయి గాబట్టి, గేమ్స్ ఉన్నాయి గాబట్టి, ఎవరు ఏ గేమ్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు మనం ఇంకా డే 1 బెట్టి మనం అనాలిసిస్ చేయలేము. ఎవ్రీడే ప్లేసెస్ అన్నవి మారిపోతూ ఉంటాయి.
అండ్ టాప్ 14 ప్రియాంక. తిను కూడా నేను ఒకే ఒక గేమ్ ఆడింది. వాటర్ గేమ్. సో, తినైతే టాప్ 14లో ఉంది. అండ్ టాప్ 15 గాయత్రి. చెప్పాను కదా తినైతే ఈరోజు ఎలిమినేట్ అయిపోతుంది. సో, ఇంకా టాప్ 15 లేరు. టాప్ 14 ఈ సీజన్‌లో అయితే. సో, అది గాయ్స్. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ అనాలిసిస్ ఇలా ఉంది. సో, మీరెవరు టాప్ 1లో ఉండాలనుకుంటున్నారు? టాప్ 2లో ఉండాలి అనుకుంటున్నారు? టాప్ 5 ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఓట్ ఎవరికి వేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.